సహోదరులారా, ఒకసారి ఒక స్కూల్లో చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక చిన్న ప్రోగ్రాం లాంటిది చేస్తుంటారు. హాలిడే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలా చేస్తూ ఉంటే ఒక ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏమి ఇష్టం ఏంటి ఇట్లాగా. ఒక పాపని పిలిచి మీకు బాగా ఇష్టమైంది ఏంటి, ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడుగుతారు. ఆ పాప చెప్తుంది, నాకు మా ఇంట్లో ఉన్న టెడ్డీ బేర్ అంటే బాగా ఇష్టం నాకు అని. టెడ్డీ బేర్ ఇష్టమా? అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ మా మమ్మీ ఇష్టం, మా తాతయ్య ఇష్టం, మా నాన్నగారి ఇష్టం ఇట్లా చెప్తుంటారు. ఈ పాప టెడ్డీ బేర్ అంటే బాగా ఇష్టం నాకని. అప్పుడు వాళ్ళందరూ టెడ్డీ బేర్ ఎందుకు ఇష్టం అమ్మా, టెడ్డీ బేర్ నీకు ఏమి ఇచ్చింది అంటారు. టెడ్డీ బేర్ నాకు ఏమీ తీసుకురాలేదు, కానీ టెడ్డీ బేరు నేను ఎన్ని చెప్పినా వింటది, నేనేం చెప్పినా వింటది. నేను ఎప్పుడన్నా కోపం వచ్చి టెడ్డీ బేర్ని తిట్టినా నన్ను ఎదురు తిరిగి తిట్టదు. ఒకసారి టెడ్డీ బేర్ నేను కొడతాను, అయినా సరే నన్ను ఏమనదు. టెడ్డీ బేర్ నన్ను ఎప్పుడు ఏమనదు, తిట్టలేదు. నేను ఎన్ని చెప్పినా సరే వింటా ఉంటుంది. డాడీ మమ్మీ కొట్టినప్పుడు నేను వెళ్ళి ఏడ్చినా సరే టెడ్డీ బేరు అలాగ చూసి నా దగ్గరే ఉంటుంది. నేను టెడ్డీ బేర్ చెప్తాను, టెడ్డీ బేర్ అన్నీ వింటది అని చెప్పుద్ది. ఆ పాపకి టెడ్డీ బేర్ దగ్గర కంఫర్ట్ ఉందని వీళ్ళకి అర్థమవుతుంది. సహజంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది, కానీ ఆ పిల్లకి ఆ పాపకి అట్లా జరిగింది. ఇక తను దాని మీద ఇష్టపడుతూ ఉండేది. ఆ టెడ్డీ బేర్ దగ్గర నుంచి అపోజిషన్ ఏమీ లేదు, టెడ్డీ బేర్ దగ్గర నుంచి ఇబ్బంది ఏమీ లేదు. అందుకే ఇంకా టెడ్డీ బేర్ అంటే ఇష్టం అని చెప్పింది. సహోదరులారా, మనుషుల తత్వం అంతే. మనకి బాగా నచ్చేది ఎవరు అంటే మనల్ని ఓకే చెప్పి యు ఆర్ ఆల్ రైట్ అండ్ యు ఆర్ ఆల్వేస్ రైట్ అనేవాళ్ళు మనకు బాగా నచ్చుతుంటారు. వాళ్ళనే మనం ఎక్కువగా ప్రేమిస్తాం. మనల్ని ఎవరిని గద్దించినా, ఇట్లా కాదు ఇలా చేయాలని చెప్పినా మెల్లగా వాళ్ళని అవాయిడ్ చేస్తాం. అలా మనుషులు మనల్ని చేసిన మనల్ని ఎప్పుడు తోసివేయకుండా తన దగ్గర నడిపిస్తూ ఎప్పుడు మనతో అంటిపెట్టుకుంటానికి ఇష్టపడిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడు, మరల చెప్పుదును ఆనందించుడు. మరొకసారి మాట్లాడతాను. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. పౌలు గారు ఈ మాటల్ని చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు ప్రభువునందే ఆనందించండి అని చెప్తారు. ఈ మాటని మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి? ఎప్పుడు ప్రభువులో ఆనందం ఉంటుందా? ఒకసారి చెప్పండి వాస్తవంగా. ఇప్పుడు మీరు ఇంత గట్టిగా అడుగుతున్నాను కాబట్టి ఏమో పాస్టర్ గారు ఉండకపోవచ్చు అంటారు. ఉండదా అని అడిగితే ఉంటుందండి అంటారు. సహజంగా నన్ను బట్టి, నా ప్రశ్నను బట్టి మీ ఒపీనియన్ మార్చుకోకుండా వాస్తవంగా మాట్లాడినట్లయితే ఎప్పుడు యేసు ప్రభు రుచిగా ఉండటం కొంత కష్టమైన పనిగా మనకు అనిపిస్తుంటుంది. ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మనకి చాలా ఇష్టం. ప్రభు ఏమి దమ్ బిర్యానీ కాదు కదా. దమ్ బిర్యానీ అయితే 3 రోజులకు 4 రోజులకు ఒకసారి ఆనందించవచ్చు, వారానికి ఒకసారి ఆనందించవచ్చు. కొంతమంది రోజు ఆనందిస్తారు, ఇంకంతే. వాళ్ళకి అది ఏదో మొత్తానికి అట్లాగా అలవాటు పడిపోయారు వాళ్ళు, నాలుగుకి కానీ, మనిషి కానీ, మనసు కానీ. కనుక దమ్ బిర్యానీ, కొంతమందికి కూల్ డ్రింక్స్, కొంతమందికి ఐస్ క్రీమ్స్, కొంతమందికి రకరకాల ఫుడ్స్, కొంతమందికి బట్టలు, ఇంకొంతమందికి రకరకాలని చెప్పి నేను మీతో మొన్నటి కూడా చెప్పాను నేను. మనుషులకి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. బట్ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, టేస్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని రుచి చూడండి, ఆయన చాలా టేస్టీగా ఉంటాడు, ఆయన యందే ఆనందించండి అంటాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంటున్నాడు.
కీర్తన 34:8 ఉంటుంది. ఆయనను ఆశ్రయిస్తే మనం ధన్యులము అని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క ఉత్తమత్వాన్ని రుచి చూచిన వాడికి ఆ రుచి ఎక్కువగా ఉంటుంది. నాకు కొన్ని రుచులు ఉన్నాయి. నేను మీతో అబద్ధం ఎందుకు చెప్పాలి? కొన్ని కొన్ని వంటలు, కొన్ని కొన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో నాకు కొన్ని రుచులు ఉన్నాయి. బట్ అవి నన్ను డామినేట్ చేయట్లే ఇప్పుడు. ఆ రుచులు నన్ను డామినేట్ చేసుకుంటూ రావట్లేదు. రుచుల దగ్గర నేను దేవుని కృపను బట్టి చాలా విడుదల పొందా. ఆహ్, అందుకనే ఎప్పుడన్నా మా చర్చిలో భోజనాలు జరిగినా, ఇంకెక్కడన్నా భోజనాలు జరిగినా, ఎలా ఉన్నాయి అని ఎవరైనా నన్ను అడిగితే బాగున్నాయి అని చెప్తాను. చాలామందొచ్చి అది కొంచెం స్పైసీగా ఉంది, ఇది కొంచెం ఘాటుగా ఉంది, ఇది కొంచెం సాల్టీగా ఉంది. అసలు అందులో ఉప్పు సరిపోలేదు కదా! ఇట్లాంటివి అంటే నాకు తెలుస్తా ఉంటది. ఉప్పు విషయం, సాల్ట్ ఘాటుగా ఉండే విషయం ఇది. కానీ నేను తినేస్తాను. కాబట్టి నన్ను ఎవరైనా రుచి అడిగితే నా దగ్గర నుంచి సరైన రిపోర్ట్ రాదు. దయచేసి అందుకే మా చర్చ్ వాళ్ళు సరిగ్గా నన్ను అడగరు. సహోదరులారా, ఈ ఫుడ్ విషయంలో, రుచుల విషయంలో నేను దేవుని కృపను బట్టి ఓవర్‌కమ్ చేయగలిగాను కొన్ని విషయాలు. కొందరికి ఇవి ఇష్టం ఉంటాయి. అయితే దేవుని యొక్క రుచి అమోఘంగా ఉంటదనేది ఈ కొంత గత కొద్ది కాలం నుంచి నాకు అర్థమవుతూ వస్తుంది. ఎట్లా రుచి చూసారు పాస్టర్ గారు అని మీరనొచ్చు. దేవుని రుచి చూడటం అంటే కొంచెం గరిటెతో తీసుకొని చేతిలో వేసుకొని నాకి అట్లా కాదు. దేవుని రుచి చూడటం అంటే జస్ట్ ఎక్స్‌పీరియన్సింగ్ గాడ్. ప్రభువుని అనుభవించటం. ప్రభువుని అనుభవించటం అంటే ప్రభుతో ఒక అనుబంధాన్ని పెంచుకుంటాం. ప్రభుతో ఒక సంబంధాన్ని నూతనంగా కలిగి ఉండటం. ఎవ్రీడే ఫ్రెష్ అనాయింటింగ్. ప్రతిరోజు ఒక క్రొత్త రిలేషన్. ఎందుకంటే అనుదినము ఆయనకి మన మీద ఒక నూతనంగా వాత్సల్యత పుడుతుందట. ఆ నూతన వాత్సల్యతతో తడిచేటట్లు లేదా తడిచి ముద్దయ్యేటట్లు ఆ వాత్సల్యతని అనుభవించడానికి మనం ప్రయత్నించాలి. అంటే చాలాసార్లు ఏమనుకుంటాను, నూతన వాత్సల్యత అంటే నువ్వు బ్రతుకున్నావు కాబట్టి నీకు వాత్సల్యత ఇచ్చాడు, చచ్చిపోయినోడికి వాత్సల్యత లేదు అని కాదు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారని చెప్పాడు. వాత్సల్యత ఇవ్వటం వెనక మనల్ని మనం దిద్దుకోవాలి అనే ఒక తాత్పర్యం ఉందని నాకు ఎక్కువగా తోస్తూ ఉంటుంది. దిద్దుకుంటానికి ఇంకో రోజు ఇచ్చాడు, కట్టుకుంటానికి ఇంకొక రోజు ఇచ్చాడు, మరింత స్థిరంగా నాటబట్టడానికి ఇంకొక రోజు ఇచ్చాడు అనిపిస్తుంటుంది. కనుక సహోదరులారా, నూతన వాత్సల్యతను మనం గమనించగలగాలి. అప్పుడు ప్రభువునందు మరలా ఆనందిస్తుంటాం. ఎందుకు ఆనందిస్తాము అంటే మనుషుల్లో మనకి ఆనందం ఇచ్చేవాళ్ళు లేరా? మనుషుల్లో మనకి సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు లేరా? భర్తకి దగ్గర నుంచి భార్యకి సంతోషం ఉండదా? భార్య దగ్గర నుంచి భర్తకి సంతోషం ఉండదా? పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల దగ్గర నుండి పిల్లలకి సంతోషం అది ప్రవహించదా? ఇవన్నీ సంతోషాలు ఉంటాయి. నేను చెప్తున్నాను, అందరూ కఠినాత్ములైన వాళ్ళే ఉండరు. చక్కని కుటుంబాలు నేను చూస్తుంటాను. యునైటెడ్ ఫ్యామిలీస్ని నేను మీకు చూస్తుంటాను. యునైటెడ్గా ఉండేటువంటి ఫ్యామిలీస్ నేను చాలా చూశాను. నేను ఎంత చక్కగా కలిసి ఉంటారంటే అద్భుతం ఆ కలయికను బట్టి. కాబట్టి వీళ్ళు సంతోషంగా ఒకరిని బట్టి ఒకళ్ళు ఉండొచ్చు కదా అంటే డెఫినెట్గా ఉండొచ్చు. నేను నా భార్యను బట్టి, నా భార్య నన్ను బట్టి, మీరు కూడా మీ కుటుంబ సభ్యులను బట్టి, మీ స్నేహితులను బట్టి సంతోషిస్తూ ఉండొచ్చు. కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్తాను, నీకున్న రిలేషన్ ఎంత థిక్గా ఉన్నా, నీకు ఉన్నటువంటి రిలేషన్ ఎంత గట్టిగా ఉన్నా, నీకున్నటువంటి రిలేషన్ ఎంత స్వచ్ఛంగా ఉన్నా, అరమరకలు లేకుండా ఎంత బాగున్నా సరే, నీకున్న రిలేషను సహోదరులారా, ఏదో ఒక రోజు అవతల వ్యక్తి నిన్ను ఎక్కడో చోట గాయపరుస్తారు. అంటే ఏదో సూటిపోటి మాటలంటారు, చివుక్కుమనేటట్లు అట్లా అని కాదు. అసలు తెలియక మాట్లాడినా ఆ మాట నీకు కొంత ఇష్టం ఉండకపోవచ్చు. అయితే ఈ స్నేహం అనే వరవడిలో, ఈ అనుబంధం అనే వరవడిలో అది పెద్దగా మనకు అనిపించకపోవచ్చు, కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆ మాట మనల్ని తొలుస్తూ ఉంటుంది. అది మనల్ని గుండె లోపల కెలకలు వేసినట్లుగా తిరగబడుతూ ఉంటుంది. మళ్ళీ ఆలోచనలోకి ఆ తలంపు వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన స్థితిని మనం ఎదుర్కొంటాం. మీరు గమనించుకోండి, స్టిల్ ఇంతవరకు ఒక విభేదం కానీ, ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ, కనీసం ఒక నిర్లక్ష్యం కానీ మా ఇద్దరి మధ్య లేదు అని చెప్పగలిగే ఒక సంబంధం మీకు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోరు. మీ ఇద్దరి మధ్య తిట్లు ఉండకపోవచ్చు, కొట్లాట్లు ఉండకపోవచ్చు, పోట్లాట్లు ఉండకపోవచ్చు, కానీ
కొన్నిసార్లు అర్థం చేసుకోరు. నీ ఇంటెన్షన్ అర్థం చేసుకోరు. నీ మాటలను అర్థం చేసుకోరు. అర్థం చేసుకోరు అంతే. ఎందుకు అర్థం చేసుకోలేదంటే అవతల పక్క ఇంతకన్నా ఒత్తిడిలో ఉండుండొచ్చు. అవతల వ్యక్తి నీకన్నా ఎక్కువగా ఒత్తిడిలో ఉండుండొచ్చు. నీకన్నా ఎక్కువగా ఇబ్బందుల్లో ఉండుండొచ్చు. సర్లే సరే చూద్దాంలే అంటే అదేంటి నేను ఇన్ని చెప్తే అంత సింపుల్గా తీసేసుకున్నాడు, అసలు అర్థం చేసుకోలేదేంటి నేను చెప్పింది అనే బాధ నీకు కలిగి ఉండొచ్చు. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ అంత నార్మల్ స్టేజ్కి రావచ్చు, మిగిలి గాయాలని పూడిపోవచ్చు, అందరూ మళ్ళీ ఇద్దరు చక్కగా సఖ్యంగా ఉండొచ్చు, చట్టా పట్టాలు తిరగొచ్చు. కానీ నీ హృదయంలో అది చాలా కాలం అట్లా ఉండిపోద్ది. ఇంత బాగా మాట్లాడతాను కానీ ఆ రోజు మాత్రం ఎందుకన్నాడు అట్లా, సర్లే అంటే అన్నాడులే ఈరోజు బాగున్నాడు కదా అనుకుంటామే. కానీ అనిన సంఘటన మర్చిపోవటం చాలా కాలం కష్టం. కానీ యేసుప్రభు అట్లా కాదు. నిన్ను నిందించడు. నింద మోపే స్థితి వస్తే మోపుతాడు అంత్యదినాల్లో ఆ సమయంలో. కానీ ఆయన నిన్ను నిరుత్సాహపరచడు. రెండోది యోహాను 6:37 ఎంత స్పష్టమైన వాగ్దానం. ప్రభు దొరికితే గట్టిగా పట్టేసుకొని కాళ్ళ మీద పడి ముద్దు పెట్టేసుకోవాలనిపిస్తుంది ఆ వాక్యం చదివినప్పుడల్లా. నిజంగా ఎప్పుడన్నా ప్రభు కానీ దొరకాలి. కానీ నాకు 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టుకుంటా మాన్ను. నాయన అంటాడు, నా ఎత్తుకొచ్చేవాడిని నేను ఎంత మాత్రమో తోసేను అన్నాడు. ఈ మాట నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు అంటే ఈ రోజుల్లో ఈ ఈ ఈ ఈ ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఈ వాక్యాన్ని మనం కొంచెం మార్చి చెప్పాలంటే ఎట్లా ఉంటుందంటే, నాకు వచ్చిన ప్రతి ఫోన్ కాల్ నేను ఎత్తుతాను అన్నట్లు ఉంటుంది. మీకు అర్థమైనట్టు ఉంది కదా, నవ్వుతున్నారు. నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం తోసివేయను అనేది ఎట్లా ఉంటుంది అంటే, నాకు వచ్చే ప్రతి కాల్ నేను అటెండ్ అవుతాను అన్నట్లు ఉంటుంది. కొన్ని కాళ్ళు తలనొప్పులు వస్తాయి, కొన్ని కాళ్ళు స్పామ్స్ అంటున్నారు, కొన్ని కాల్స్ వీడు పొద్దున్న ఎక్కడ తగిలేడరా మనకి అన్నట్లుంటుంది. ఇంకొన్ని కాల్స్ కేవలం వాళ్ళకి సహాయం కావాల్సినప్పుడే చేస్తారు. ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు. అందుకే కొన్ని కాల్స్ని మనం మీరు కాదు, మనం లిఫ్ట్ చేయం, ఆన్సర్ చేయం. దేవుడు అట్లా కాదు. నాకు వచ్చే ప్రతి కాల్ నేను ఆన్సర్ చేస్తాను. ఐ విల్ నెవర్ రెఫ్యూజ్. నేను ఎవరిని తోసివేయను, అస్సలు తోసివేయను. స్నేహితులారా, సహోదరులారా, మనల్ని నిందేసే సమయం నిందేస్తాడేమో, అంత్యదినంలో తీర్పులందు వేరే విధంగా చూస్తాడేమో. కానీ అప్పటి వరకు మనల్ని ఎప్పుడు హక్కును చేసుకునే విధానమే, ఎప్పుడు శాంతించే విధానమే. నిన్ను ప్రపంచంలో ఎవడు అర్థం చేసుకోడు. నువ్వు చేసిన తప్పును బట్టి అవ్వచ్చు, తప్పు చేయకుండా కూడా ఒక్కోసారి నువ్వు నిందపడి ఉండొచ్చు. ఒకసారి ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ మాట్లాడండి. అందరూ ఎప్పుడు చెప్తాడా రాళ్లతో కొట్టేద్దాం, ఎప్పుడు చెప్తాడా ఈయన రాళ్లతో కొట్టేద్దాం అన్నట్లు. నాకు తెలిసి చాలామంది వస్తూ ఆ అమ్మాయిని పట్టుకొచ్చిన వాళ్ళు ఒక చేత్తో అమ్మాయిని పట్టుకుని ఇంకో చేత్తో గట్టిగా రాయి పట్టుకొని ఉంటారు. ఎందుకంటే ముందు నేనే కొట్టాలి, తలకాయ పగల కొట్టేయాలి పట్టుకొని, ఇట్లాంటి దాన్ని అని ఊగుతూ వస్తున్నారు వాళ్ళంతా. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. చాలా సింపుల్గా ప్రభు ఆకాశం నుంచి పొందుకున్న ఒక మాట చెప్తూ అంటారు, మీలో ఇంతవరకు ఏ పాపం చేయని వాళ్ళు ఆమెను మొదటగా కొట్టేయండి అంటాడు. మొదటి దెబ్బ పట్టడానికి చాలా టైం పట్టింది. మొదటి దెబ్బ పడితే రెండో దెబ్బ పడుద్ది అసలుకి. అంటే మొదటి రోడే లేడు కదా. కొంచెం పోయింది ఆ తలెత్తి చూస్తే ఎవ్వరూ లేరు అక్కడ. ఆయన శిష్యులు, ఆ సహోదరి. ఆయన శిష్యులు, ఆ సహోదరి. వ్యభిచారిని సహోదరి అనొచ్చా? నాకన్నా శ్రేష్టమైంది అయి ఉంటుందండి. వ్యభిచారంలోనే పట్టుబడింది, మోసంలో పట్టుబడలా, అబద్ధాల్లో పట్టుబడలా, అన్యాయంలో పట్టుబడలా, మనుషుల్ని ఏమార్చి పట్టుబడలా, పైకి ఒకటి లోపల ఒకటి కనుక్కుని పట్టుబడలేదు ఆమె శరీరం ఆవిడ అదుపు తప్పింది. నా సహోదరి కొంత వ్యభిచారానికి లోనైంది. చాలామంది దీన్ని మించిన పాపాలు చేస్తుంటారు. దొరకక దొరలు, దొరికితే దొంగలే. ఆ అమ్మాయికి ఎక్కడ నెమ్మది లేదు. ఇంకా తర్వాత జరిగే పర్యవసానం తెలుసు. నేల మీదకి తలంచుకుని నడుస్తుంది. ఎదురవుతున్న చిన్న చిన్న రాళ్ళు విక్రిస్తూ ఉంటే కొంచెం బాగు నీ మొహానికి వచ్చి కొట్టుకుంటామని రాళ్ళన్నీ నవ్వుతున్నాయి. నా సహోదరి కళ్ళు వంచుకొని ఏడుస్తుంది, తల వంచుకొని ఏడుస్తూ వస్తుంది. కొంచెం అయిన తర్వాత పట్టుకున్న వాళ్ళు ఎవరో చేయి వదిలేస్తున్నారు. తల నుంచి ఏడుస్తుంది, ఏ రాయి పడుద్దో అని.
ఈయన మాట్లాడిన మాట వింది. కనీసం 10 మంది 15 మంది అన్న ఉంటారు, వాళ్ళు దాన్ని పట్టుకెళ్ళి కొట్టేస్తారు. ఏ పాపం చేయనివాడు ఎవడుంటాడు అనుకోకుండా, పాపం చేయనివాడు చాలామంది నీతిమంతులు ఉన్నారు అనుకుంటారు. ఎవ్వరూ లేరు అని పైకి తలెత్తి చూపించాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఆమెతో అంటాడు, అమ్మా పైకెత్తి చూడు అంటాడు. ఎవ్వరూ లేరు ప్రభా. నేను ఏమన్నమ్మా, ఇక మీదట పాపం చేయొద్దు అంటాడు. సహోదరులారా, యేసు ప్రభు నిన్నెప్పుడు దగ్గర తీసుకుంటాడు. అందుకు ఆయన యందు మనం ఆనందించాలి. నేను మీతో చెప్పిన ఆ పాప టెడ్డీబేర్ దగ్గర ఆనందించింది, అది నిర్జీవం అయింది. నువ్వేం చెప్పినా సరే అట్లా చూస్తూ ఉంటుంది. నువ్వు ఏడ్చినా సరే అట్లా చూస్తుంది. దగ్గరికి తీసుకొని భుజం మీద చేసి నిద్రపోయినా సరే ఆ పిల్లలు అట్లాగే చూస్తూ నిద్రపోతుంటుంది. దానికి భావాలు లేవు. కానీ నీ దేవుడు సృష్టికర్త, నిన్ను నిర్మించిన వాడు, నీ భావాలకి అతీతమైనటువంటి భావాలు కలిగిన వాడు, దాన్ని మించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆయన ఎప్పుడు నిన్ను తోసివేయడు కాబట్టి ఆయన యందు ఆనందించాలి. ఆయన నిన్నెప్పుడు అర్థం చేసుకుంటాడు కాబట్టి ఆయన యందు సంతోషించాలి. ఆయన నిన్నెప్పుడు కూడాను నిరాశపరచడు కాబట్టి ఆయన్ని స్తుతించాలి, ఆనందించాలి. కనుక ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మా ఆనందం కారణం నువ్వే. నువ్వే మా ఆనందానికి కారణం అవ్వాలి ప్రభు. నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకో. బలపరచండి, భద్రపరచండి. మాకు మీ యందు ఆనందం అంటే ఏంటో చాలాసార్లు తెలియలే. మీ యందు మేము ఎందుకు ఆనందించాలో కూడా మాకు అర్థం కాలే. ఈరోజు మాతో ఒక విషయం మాట్లాడుతున్నారు. మీలో ఎందుకు ఆనందించాలంటే, నువ్వు ఎప్పుడు తోసివేయలేదు, నువ్వు ఎప్పుడు చీపో అనలేదు. దాన్ని బట్టి నీ సన్నిధానానికి చేరావు. మేము ఎప్పుడు అట్లాగా నాయన నీ మీదకి నింద తెచ్చే వాళ్ళంగా ఉండకుండా, మా మీదకి నింద తెచ్చుకునే వారిగా ఉండకుండా చక్కగా జీవించడానికి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచే దేవుడని నమ్మి నేను స్తుతిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ, క్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.